వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రోడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. बहुत खतरनाक आदमी है माँ। ठीक है ठीक है। ठीक है ठीक है। ముందు కారు ఎక్కండి, మా ఇంటికి వెళదాం. హనుమాన్లు, అమ్మా అప్పుడే నిద్ర ఒకటి బుద్ధి లేదు. ఏం మనిషి అయ్యా నువ్వు? కారు లోపల పెట్టు. రండి రండి. అదేమిటండి అక్కడే ఉండిపోయారు? రండి. ఆహా వీరు అతను మా డ్రైవర్ హనుమాన్లండి. ఆహా వీరిని ఎక్కడో చూసినట్టుందే. చూసే అవకాశం లేదే. సెలవు మీద ఊరెళ్ళి ఇవాళే దిగాడు. ఏ హనుమల్లు, వీళ్ళని ఎప్పుడైనా కలిసావా? అయితే మేమే పొరపాటు పడ్డాం అనమాట. అవును, కీర్తిశేషులు కనకరాజు గారి ఆయనెవరు? గొప్ప సంగీత విద్వాంసుడు అండి. అయ్యో కర్మ, మావాడికి సంగీతానికి 6 మైలు దూరం. మీరు రండి. అయితే మళ్ళీ మేమే పొరపాటు పడ్డాం అనమాట. హనుమల్లు, కార్ లోపల పెట్టు. రండి. కార్ లోపల పెట్టు. ఎస్ సార్. నీ పేరేమిటి? హనుమాన్లు. నువ్వెవరివి? కొత్త డ్రైవర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పైకి తీసుకొచ్చింది కేవి మహాదేవ్ అరుంధతిలా చేసింది నువ్వు? నేను కాదు బాబు, వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు. వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు బాబు. వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు బాబు. ఇంత సంతృప్తిగా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవాని దీవించాలయ్యా. అన్నదాత నిన్ను దీవిస్తాను సరే, మరి ఈయన పూర్ణ నేను దీవించాలంట. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తని దీవించండి. వయసు వచ్చిన పిల్ల. దీవించండి బాబు. మంచి సంబంధం దొరికితే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాను. నాకు తెలిసిన చోట ఒక సంబంధం ఉందయ్యా. అయితే అది మంచిదో కాదో నువ్వు నిర్ణయించుకోవాలి. సర్లేండి, మీకు తెలిసిన సంబంధం అయితే ఆ కుర్రాడు ఏ సంగీత మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి అబ్బాయినైతే అమ్మాయి చేసుకోనంటుందా? ఎందుకు చేసుకోదు బాబు? పైగా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం కూడాను. అయితే ఇంకే ముహూర్తం పెట్టించేస్తాను. అలాగే బాబు. భలే వాడివి రంగయ్య. ఆయన చెప్పడం నువ్వు అండం ఇదే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? పెళ్ళి ఏమండి, ఇంతకీ ఆ కుర్రాడెవరు? ఏం చేస్తుంటాడు? ఏ అమ్మాయి తరఫు నువ్వు ఒకళ్ళ తప్పుకున్నావా? ఆ పిల్లాడు పుట్టుపూర ఉత్తరాలేంటి? తల్లిదండ్రులు ఎవరు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. ఒక పెద్ద మనిషి చేరదీసి పెంచాడు. పోనీ ఆ పెంచుకున్న పెద్ద మనిషికైనా ఆస్తిపాస్తులున్నాయా? ఆ పెంచుకున్న ఆయనకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండేవట. కాలంతో పాటు అన్నీ కరిగిపోయాయి. కానీ వాటిని గురించి ఆయన ఏం పట్టించుకునే మనిషి కాదు. అంతటి పెద్ద మనిషి ఎవరు బాబు? వాసిరెడ్డి వెంకటపతి నాయుడు గారని. నేనే. అంటే ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న సంబంధం మన నారాయణ కోసమా? అవును. అది నారాయణ ఎక్కడ వాడు ఏమిటి అని రంగయ్యకి అభ్యంతరం లేకపోతే. ఎంత మాట బాబు! తుమ్మి పువ్వు ఎక్కడ పుట్టినా శివలింగాన్ని తాకిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుంటాం గాని నేల రాయం. అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టినా మీ దగ్గర పెరిగిన తర్వాత ఇంక వాళ్ళ గురించి ఆలోచన ఉంది బాబు. నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా అభ్యంతరమా? కాశీ అన్నపూర్ణనే నా కోడలుగా చేస్తానంటే నే కాదంటానా? రంగయ్య బాబు, నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేస్తానని నాకు మాట ఇవ్వయ్యా. మహాప్రసాదం బాబు. తెలవారదేమో స్వామి తలపుల మునుకలో తలపుల మునుకలో అలసిన దేవేరి తలవేలు మంగకు
ఓ స్వామి తెలవారదే ఓ స్వామి నీ తలపులన్నుకలో అలసిన దేవేరి అలమేలు అంగకు తెలవారదే ఓ స్వామి నీ తలపులన్నుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదే ఓ స్వామి చెలువము నీలగా చెగటలేవని తలతకు నెలవై నిలచిన నెలతకు చెలువము నీలగా చెగటలేవని తలతకు నెలవై నిలచిన నెలతకు కలలాల జడికి నిద్దుల కరవై కలలాల జడికి నిద్దుల కరవై అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదే ఓ స్వామి మక్కువ మీరగా అక్కున జేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగా మక్కువ మీరగా అక్కున జేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగా ఆమత్తు నేవది మరి మరి తలచగా అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదే ఓ స్వామి రామ పని తెలవారదేమో సారిద బొమ్మ పమగని సగామ తెలవారదేమో స్వామి పారిద బొమ్మ గమ పద బొమ్మ గమ పద నిరి గరి గరి దారిని తెలవారదేమో స్వామి వెల్ డన్. మీరు వెళ్ళిన చాలా బాగా వాయించారు. చాలా థ్యాంక్స్ అండి. అవును మీరేం చేస్తుంటారండి? నేను మోడల్ గా పనిచేస్తుంటానండి. అంటే పాడతారండి? అబ్బే లేదండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సవేరా వైన్స్ వారి ప్రథమ వార్షికోత్సవం చాలా చక్కగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్న శ్రీ నారాయణమూర్తి గారికి వారి సోదరులకు నా కృతజ్ఞతలు. అభిమాన సూచకంగా సవేరా వైన్స్ వారు అందజేస్తున్న బహుమతిని సవేరా క్వీన్ మిస్ దివ్య అందజేస్తారు. ఏమిటండి ఇది? సవేరా బీర్. ఆహా. మురళి మన కచేరీకి ఎంత ఇచ్చారా? 1500 ఇచ్చారు. ఏ ఏం లేదు, ఓ 20 రూపాయలు తగ్గుతుంది. నువ్వేమన్నా తీసావేమోనని. నేను తీయడం ఏమిట్రా? ఇంత డబ్బు లెక్క పెట్టే అలవాటు లేక నువ్వే తప్పు లెక్క పెడుతున్నావు ఏమిటో. ఆహా, నీకు మహా అలవాటు ఉన్నట్టు. ఏం జరిగింది? ఏం జరిగింది ఏమిటి? 1500లో 20 రూపాయలు తగ్గింది. అయితే నేను వెళ్ళి అడిగిరానా? వెళ్ళరా వెళ్ళరా. ఏం అక్కర్లేదు, వెళ్ళి డబ్బు తిరిగి ఇచ్చేసిరా. ఈ పాపిష్ట డబ్బు ముట్టుకుంటేనే పాపం. పాపిస్తబ్బా, భలేవాడివే. గొంతండిపోయేలా కష్టపడి పాడాం, తీసుకున్నాం. ఎలాంటి చోట పాడాం? ఎవరైనా మన సంగీతాన్ని విన్నారా? పరమ పవిత్రమైన సంగీతాన్ని ఎంత అపవిత్రమైన స్థలంలో పాడాం. ఇంతకంటే ఏ గుళ్ళోనో పాడి 10 రూపాయలు తీసుకున్నా తృప్తిగా ఉండేది. దేవుడు గుడిలో పాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెట్టిన నోట్లే ఇస్తారు గానీ దేవుడేం సంతకం పెట్టివ్వడం. ఇలాంటి చాదస్తాలు పెట్టుకుంటే మనం డబ్బు సంపాదించినట్టే. అంటే ఇలాంటి వెధవ సంపాదన కోసమేనా మన ఇక్కడికి వచ్చింది? పోనీ మంచి సంపాదన సంపాదించాలన్నా ముతక బట్టలు వేసుకుని తిరగలేము కదా. కాస్త మంచి బట్టలు కావాలా? అంటే డబ్బు కావాలి కదా. రేపు ప్రోగ్రామ్ మాట్లాడడానికి 10 మంది వస్తే పాకలో కూర్చోబెట్టి మాట్లాడలేము కదా. దానికి ఓ మంచి ఇల్లు వాకిలు ఉండాలా. అంటే డబ్బు కావాలి కదా. ఇప్పుడు మనం కచేర్లకు వాటికి వెళ్ళాలనుకో, కాలు నడకన వెళ్ళలేము కదా. కారు కాకపోయినా కనీసం మోటార్ సైకిల్ అన్నా ఉండాలా. అంటే డబ్బు కావాలి కదా. కనుక డబ్బు లేదే ఏమీ సాగదురా. సరే, మనం బట్టల కోసం కార్ల కోసమే ఇక్కడికి వచ్చామనుకుంటే మీ ఇష్టం. మీ వాటా డబ్బు మీరు ఉంచుకోండి, నా వాటా డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. అన్నయ్య కాస్త ఆగరా, బాగా ఆలోచించుకోరా.
దేవేరి అలమేలు మంగదు తెలవారదేమో స్వామి. మీ అంత బాగా పాడలేదు కదూ. లేదండి, నాకన్నా బానే పాడారు. ఈ పాట నా మనసు తెలుసుకుని పాడారా? అబ్బే, అసలు మీరెవరో కూడా నాకు బాగా తెలీదే. అదేమిటో, కొందరితో సంవత్సరాల తరబడి పరిచయం ఉన్నా దూరంగానే ఉండాలనిపిస్తుంది. కొందరితో మొదటి పరిచయంతోనే దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఇక మీరు దూరంగా ఉండాలనుకున్నా దూరం కాలేరు. మీ సంగీతంలో అంత మహత్యం ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఊరికే మెచ్చుకోవడమే కాదు, మాకు 4-5 కచేరీలు ఇప్పిస్తే. ఇలా మగవాడు దీనంగా మాట్లాడితే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఈ పాయింట్ మీదే నేను నా హస్బెండ్ విడాకుల దాకా వెళ్ళిపోయాం. అవన్నీ వదిలేయండి. మీ మొదటి కచేరీ ఇలాంటి చోట జరిగినందుకు మీకేమైనా బాధగా ఉందా? అబ్బే, చోటుదే ఉందండి. అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. పోనీ తక్కువ పారితోషికం ఇచ్చారని ఏమైనా అనిపిస్తోందా? అబ్బే, అదేం లేదండి, చాలా సంతృప్తిగా ఉంది. ఇక చూడండి మీ రోజులు ఎలా మారిపోతాయో. ఎన్ని కచేరీలు, ఎంత పేరు. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. నేనేమన్నా తప్పన్నానా? తెలుస్తూనే ఉంది. చెప్పాడవచ్చు కదా. మీరు లెఫ్ట్ లో కట్ చేయండి. ఈ మధ్యన ఎల్బోర్డ్ చూస్తే కూడా భయం ఉండలేదు. వీళ్ళకంతా లైసెన్స్ ఇవ్వడం తప్ప. మెల్లగా. అబ్బా, ఎందుకండి అంత మెల్లిగానే వెళుతున్నాను కదా. వచ్చేసాం, ఇంతే కదా. ఇల్లు వచ్చింది, దిగండి. అబ్బా, దీన్ని వదిలి దిగబుద్ధి కావట్లేదు. అలాగే ఆ కాస్త లాంఛనం కూడా అయిపోతే జీవితాంతం అంటి పెట్టుకొని ఉండొచ్చు. నన్ను, దీన్ని కూడా. అదెట్టా? ఏముంది, వెళ్ళి మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడండి. గిరిజా, అది కాదు గిరిజా. పరిచయం అయి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని మీ నాన్నగారు నన్ను అడిగితే అన్నీ నేనే చెప్పి చేయించుకోవాల్సి వస్తే మిమ్మల్ని కట్టుకోవడం ఎందుకో. రైటే. మీ నాన్నగారి పేరు కోదండపాణి గారు కదూ? ఇప్పుడు ఈ సంగీతం ఎందుకు? బిళహర్ రాగం, ఆది తాళమే నాకు రక్ష. కోరి వచ్చితినయ్యా కోదండపాణి, కోరి వచ్చితినయ్యా కోదండపాణి, పూరిమితో కరుణించే దొరవని, పూరిమితో కరుణించే దొరవని, కరమును మోడిచి అరుదగు వరమును కోరి వచ్చితినయ్యా. రత్నముతోటి, పాణి ముత్యములాడి రమణి రత్నముతోటి, పాణి గ్రహణమే కోటి సిరులకు సాటి, కామితార్థము తీర్చ కామితార్థము తీర్చ కొమరితనీయమని, కరమును మోడిచి అగుదగు వరమును కోదండ పాణి కోరి వచ్చి తినయ్యా. రండి కోదండపాణి. నమస్కారం అండి. ఏమిటో ఈ అపూర్వ సందర్శనం. ఊరకరారు మహానుభావులు. ఏముంది, మీతో శుభకార్య విషయమే మాట్లాడాలని వచ్చాను. ఎలా మొదలు పెట్టాలో ఏమిటో. మీ రాజకీయపు తిరుగులని మాని విషయం ఏంటో చెప్పండి. సరే, మీ రెండో అబ్బాయి శంకరానికి మా అమ్మాయి గిరిజనిచ్చి వివాహం చెయ్యాలని.
నీకెందుకు తాతయ్య ఈ పనులన్నీ నువ్వు వెళ్ళేలా కూర్చో నేను సత్తాగా. రేపు మన ఊరెళ్ళాక కూర్చోవడం తప్ప మరి ఇంకేం పని ఉంటుందమ్మా? మన వాళ్ళు బస్తీ వచ్చి ప్రయోజకులై ఇంత మంచి ఇంట్లో ఉండే యోగ్యత సంపాదించారని గర్వపడకు. ఈ ఇల్లు ఆవిడగాట ఆపద్ధర్మంగా మన వాళ్ళకి ఇచ్చిందట. అవును, మీ శ్రీమతికి నేను ఏర్పాటు చేసిన ఇల్లు బాగా నచ్చిందా? అంత పెద్ద ఇల్లు ఎందుకు నచ్చదు, కానీ భరాయించద్దు. డోంట్ బి సిల్లీ. ఆ ఇల్లు నీకు అద్దెకేమి ఇవ్వలేదు. ఈ కాంట్రాక్ట్ మీద ఎన్నేళ్లు సంతకం పెడితే అన్నేళ్లు ఫ్రీగా ఉండొచ్చు. ఏమిటి? అయితే జీవితాంతం కాంట్రాక్ట్ తీసుకోండి. ఆ ఇంటి కోసమని కాదు, మీ సహకారంతో నా సంగీతానికి ఒక కొత్త వెలుగిచ్చినందుకు, మీ సాహచర్యంతో నా జీవితానికి నూతన ఉత్సాహం ఇస్తున్నందుకు. రావోయ్. కృతజ్ఞతా సూచకంగా మనం ప్రొద్దున్నే నిద్రలేవగానే ఆవిడ ఫోటోలో చూసుకోవాలనుకో. కానీ కాస్త తారీఖు లెక్కకైనా తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ఒకటి పెట్టుకుంటే ఉభయ కుశలోపరిగా తారీఖులతో పాటు దేవుణ్ణి కూడా చూసుకుంటూ ఉండొచ్చు. పైన కూడా మందేనేమిట్రా? పైన ఆకాశం మనదేమిటి, అందరిదేను. అబ్బా అది కాదండి, పైగది మన శంకరం వాడి భార్యకి కేటాయిస్తే కాస్త సదుపాయంగా ఉంటుందని. అదిగో మాటలోనే వచ్చారు. 100 ఏళ్ళ ఆయుష్. రండమ్మా రండి. మామయ్య గారు కారు. ఆహా. ఏ అమ్మా, మీ నాన్నగారిని కూడా తీసుకురాకపోయావా? ఈ పూట అందరం కలిసి ఇక్కడే భోజనం చేసేవాళ్ళం. నాన్నగారు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని చెప్పారండి. చెప్పండి. దానికి వాడు కూడా చెప్పడం ఎందుకమ్మా? నువ్వు చెప్తే చాలదు. అది కాదమ్మా, ఆయన మా మామగారికి గిరిజ ఒక్కతే కూతురు. గిరిజ అంటే మామగారికి పంచప్రాణాలు. చెప్పేది అర్థమైందా? కోదండపాణి గారికి ఒక్కతే కూతురు గనక శంకరం వాళ్ళ ఇంటికి ఇల్లరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఏమ్మా, మీ నాన్నగారి తరఫున చెప్పాలనుకున్నదేనా? అవును మావయ్య, మీరు బాగా గ్రహించారా. ఆనాడు మీ నాన్నగారు ఈ విషయమే ప్రస్తావించలేదే. పిచ్చిదానా, పిల్లలే సంబంధాలు కుదుర్చుకుని మనల్ని 4 అక్షంతలు వేయమని అడుగుతుంటే ఇంకా మన ఆంక్షలు అభ్యంతరాలు ఏమిటి? మీ ఆయన ఇష్టపడితే మాకేం అభ్యంతరం ఏమండి? లేదమ్మా. నేను ఇష్టపడ్డామంటే గిరిజ మామయ్య గారికి ఒక్కతే కూతురు గనక నాకు తప్పదు గనక. అది కూడా మీరు మా ఇంట్లో సంవత్సరానికి తప్పకుండా 2 నెలలు ఉంటాను మాటిస్తేనే. ఏం గిరిజ? అత్తయ్య గారు కూడా మాట ఇవ్వాలి. మరి నారాయణ మమ్మల్ని ఎన్ని నెలలు కావాలనుకుంటాడో దాన్ని బట్టి కదా. అదేమిటి మావయ్య, మీరు ఉండవలసిందే మా దగ్గర. బాగుంది, మీ దగ్గరే ఉంటే మరి మా దగ్గర. సర్లేరా, మా దగ్గర కూడా 2 నెలల నుండి పోని. మరి ఇంకేమో, ఇద్దరూ కలిసి మనకి సంవత్సరానికి 4 నెలలు హామీ ఇచ్చారు. ఒప్పుకోవడానికి ముర్రి. హలో. హాయ్ శంకు. హాయ్. హాయ్ నర్రి. Hello. వేర్ ఇస్ ముర్రి? లోపల ఉన్నాడు. మురళి, నీకోసం దివ్య వచ్చిందిరా. హాయ్. హలో దివ్య. దివ్య అని ఇక్కడ టాప్ మోడల్ పంపించేస్తా. అనేది పట్టుకో. ఎవరా? ఆ? వాళ్ళిద్దరు స్నేహితులా? స్నేహం అంటే అడగటం దేనికి, తెలుస్తూనే ఉందిగా. ఏమండి, నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరు అలా బరి తెగించి తిరుగుతూ ఉంటే అలా ఊరుకుంటారేమండి? 2 తగిలించగా. అలాగే రాని. మురళి, ఇలారా. యారా, మీ ఇద్దరికి ఇంతకు ముందే స్నేహం ఉందని తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి చేసేవాళ్ళం కదా. ఆ అమ్మాయికి ఈ పురోహితులు తంతులు తాళ్ళు ఇష్టం లేదు. అంతగా అవసరం అనుకుంటే రిజిస్టర్ పెళ్లి చాలంటుంది. ఏం చేస్తాం? రంగయ్య, అయ్యా ఎందుకయ్యా మనం ఉన్నాం పాతకాల మనుషులు. బాబు, వీళ్ళిద్దరూ అమ్మగారిని అయ్యగారిని తలో 2 నెలలు పోషిస్తారట. మరి మీరెన్ని నెలలు అనుకుంటున్నారు? ఎక్కడా? నేను ఇంకా స్థిరపడందే. నిజమేనయ్యా, వాడిని కాస్త ఆలోచించుకొని